ఈరోజు శివభక్తులకు చాలా విశేషమైన రోజండి. పంచాంగం ప్రకారం ఈరోజు జ్యేష్ఠమాస బహుళపక్ష విదియ. శివపార్వతుల లీలలు అనంతం. పురాణాల్లో మనం ఎన్నో కథలు విన్నాం కదా, కాని ఇప్పుడు మీకోసం సహనం మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే సందేశంతో కూడిన ఒక సరికొత్త హృద్యమైన కథను చెప్పుకుందాం. నిశ్శబ్దపు భాష. ఒకసారి కైలాసంలో ఒక వింత పరిస్థితి ఏర్పడింది. పరమశివుడు తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఎంతగా లీనమైపోయాడంటే చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించడం లేదు. సాధారణంగా శివుడు ధ్యానం నుండి లేవగానే పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేసేది, ఇద్దరూ ముచ్చటించుకునేవారు. కాని ఈసారి శివుడి ధ్యానం రోజులు వారాలు దాటి నెలల తరబడి సాగి కైలాసమంతా నిశ్శబ్దం అలుముకుంది. కొన్ని రోజులకు పార్వతీదేవికి ఒంటరిగా కాస్త విసుగ్గా అనిపించింది. స్వామి ఎప్పుడూ ఇలా ధ్యానంలోనే ఉంటే ఇక నా ఉనికికి అర్థం ఏముంది? నాతో మాట్లాడేవారే లేరా అని ఆమె మనసులో చిన్న అలక, బాధ మొదలయ్యాయి. ఉమాదేవి పరీక్ష. శివుడిని ఎలాగైనా ధ్యానం నుండి లేపాలని పార్వతీదేవి నిశ్చయించు. ఆమె తన మాయతో కైలాసం చుట్టూ ఎండ తీవ్రత పెరిగేలా చేసింది. అయినా శివుడు చలించలే. ఆ తరువాత పెద్ద వర్షం కురిపించింది. అయినా ఆయన అలాగే ఉన్నాడు. చివరికి సృష్టిలోని రకరకాల శబ్దాలను సృష్టించాని ఏదీ శివుడి సమాధి స్థితిని భంగం చేయలేకపోయింది. ఆమె విసిగిపోయి చివరకు శివుడికి ఎదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని తాను ధ్యానంలోకి వెళ్ళిపోయింది. కాని ఆమె చేసింది తపస్సు కాదు, శివుడి మనసులోకి ప్రవేశించే ప్రయత్నం. మనస్సుల కలయిక. ధ్యానంలో పార్వతీదేవికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. బాహ్యంగా శివుడు ప్రశాంతంగా, నిశ్చలంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మనసులో సృష్టిలోని ప్రతి జీవి యొక్క బాధలు, ఆక్రందనలు ధ్వనిస్తున్నాయి. చోట వర్షం లేక విలవిల్లాడుతున్న జీవులు, ఇంకోచోట ఆకలితో అలమటిస్తున్న పక్షులు. వీటన్నింటికీ శివుడు తన ధ్యానశక్తి ద్వారా శాంతిని, శక్తిని చేకూరుస్తున్నాడు. అంటే శివుడు పార్వతిని మర్చిపోలేదు, సృష్టిని రక్షించే పనిలో ఉన్నాడు. ఆ పనిలో ఆయనకు ప్రకృతి రూపమైన పార్వతి శక్తే తోడ్పడుతోంది. గ్రహించిన క్షణంలో పార్వతీదేవి మనసులోని అలక, కోపం మంచులా కరిగిపోయాయి. మాటల కంటే నిశ్శబ్దంలోనే ఎక్కువ అర్థం ఉందని ఆమెకు తెలిసొచ్చింది. ఆమె కూడా శివుడి ఆశయానికి మానసికంగా తోడై నిశ్శబ్దంగా ఆయన పక్కనే ఉండిపోయింది. శివుడి స్పందన. కొన్ని రోజులకు శివుడు కళ్ళు తెరిచాడు. పార్వతీదేవి ముఖంలో ఎలాంటి కోపం లేదు, కేవలం అమితమైన ప్రేమే కనిపిస్తుంది. శివుడు చిరునవ్వుతో, దేవి, ధ్యానం వల్ల నువ్వు ఒంటరిదానివయ్యావని నాకు తెలుసు. కాని నువ్వు నన్ను నిందించకు. నా లోపలికి వచ్చి నన్ను అర్థం చేసుకున్నావు. మాటలతో చెప్పే ప్రేమ కంటే ఒకరి అవసరాన్ని, బాధ్యతను అర్థం చేసుకునే మౌనమే నిజమైన ప్రేమ అన్నాడు. పార్వతీదేవి నవ్వి, స్వామీ, నిశ్శబ్దంలోనే సృష్టి అంతా క్లాక్వర్క్లా నడుస్తోందని తెలిసాక నాకెందుకు అలక? అంది. ఈ కథ ద్వారా శివపార్వతులు మనకు చెప్పేదేంటంటే, కథలలో కేవలం మాటలు, ముచ్చట్లే కాదు, ఎదుటివారి బాధ్యతను, వారి మౌనాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.